మానవుడికి జీవన సాఫల్యం బ్రహ్మానందమని తైత్తిరీయోపనిషత్తు చెబుతోంది. దాన్ని పొందేందుకు పరిపూర్ణమైన మార్గం శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన. అటువంటి కృష్ణ పరమాత్మ సంతాన వేణుగోపాలుడిగా నిలిచి పూజలు అందుకుంటూ భక్తుల్ని కరుణిస్తున్న ఆలయం కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం గెద్దనాపల్లిలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం. దాదాపు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతనమైన ఆలయం గెద్దనాపల్లిలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం. తరాల నాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకున్న తరుణంలో పూర్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులైన దివంగత పంతం పద్మనాభం ఆలయ పునర్నిర్మాణానికి జీర్ణోద్ధారణకు నడుం బిగించారు. పరమహంస పరివ్రాజకులైన శ్రీ త్రిదండి చిన్న రామానుజ జీయర్ స్వామి వారి ఆధ్వర్యంలో 1992వ సంవత్సరం ఏప్రిల్ 27వ తేదీన పునఃప్రతిష్ఠ జరిగింది. నాటి ముఖ్యమంత్రి నెదురుమిల్లి జనార్దన రెడ్డి చేతుల మీదుగా ఆలయ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాలు జరిగాయి. పునఃప్రతిష్ఠ జరిగిన నాటి నుండి దినదినాభివృద్ధి చెందుతూ కోరిన వరాలను కురిపించే భక్తుల కొంగు బంగారంగా స్వామి విలసిల్లుతున్నాడు. ముఖ్యంగా సంతానార్థులు స్వామి దర్శనం చేసుకుంటే తప్పక సత్సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీన్ని రుజువు చేసేందుకు అనేక దృష్టాంతాలున్నాయి. నీలయాకు చేలమౌని పాలితం కృపాకరం నీల నీలమింద్ర నీల నీల కాంతి మోహనం బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే బాల నీల చారు కోమలాలకం విలాస గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే బాలకృష్ణమాశ్రయే ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం ఇందుకుంద మందహాసమిందిరాధరాధరం నందగోపనందనం సనందనాది వందితం నందగోధనం సురారిమర్దనం సమస్త గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే నందగోధనం సురారిమర్దనం సమస్త గోపాల బాల జార చోర బాలకృష్ణమాశ్రయే. కేవలం సంతాన ప్రాప్తి మాత్రమే కాక గెద్దనాపల్లి వేణుగోపాల స్వామిని దర్శించుకున్న భక్తులకు జీవితంలో దేనికి లోటు ఉండదు అన్నంతగా సిరుల పంట పండుతుందని చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలు నమ్ముతారు. గెద్దనాపల్లిలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయం ఆద్యాంతము భక్తిరసభరితంగా ఉంటోంది. అల్లంత దూరం నుండి కనిపించే 5 అంతస్తుల సమున్నతమైన గాలిగోపురం భక్తులకు సాదరంగా ఆహ్వానం పలుకుతోంది.
దీనిపై వివిధ దేవీ దేవతల యక్ష, కిన్నెర, గంధర్వ, కింపురుషుల విగ్రహాలు తీర్చిదిద్దబడి ఉంటాయి. గాలిగోపురం నుండి ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టిన తరువాత కుడివైపున యాగశాల కనిపిస్తోంది. కొంచెం ముందుకు వెళ్తే ధ్వజస్తంభం, ముందు బలిపీఠం ఉంటాయి. ఎదురుగా ఆలయ ముఖమండపంలోకి ప్రవేశించగానే ఎడమ చేతి వైపున గరుడాళ్వార్ దర్శనమిస్తారు. ముఖమండప స్తంభాలపై పైకప్పుపై వివిధ కళాకృతులతో తీర్చిదిద్దిన సువిశాలమైన సర్వాంగ సుందరమైన రంగవల్లుల ఆకృతులు కనిపిస్తాయి. ఈ ముఖమండపంలో అడుగుపెట్టిన క్షణంలోనే భక్తుల మదిలో ఓ అద్వితీయమైన ఆనందానుభూతి కలుగుతోంది. నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం నందబాలం భజరే నందబాలం. జలజ సంభవాది వినుత చరణారవిందం కృష్ణం కృష్ణం జలజ సంభవాది వినుత చరణారవిందం లలిత మోహన రాధావదన నళిన మిళిందం నందబాలం భజరే నందబాలం బృందావన వాసుదేవ బృందాలోలం. శ్రీకృష్ణ పరమాత్మ గోపికలతో చేసినది లీల. వారిది నిష్కామ భక్తి. వారంతా జీవాత్మలకు ప్రతీకలు. ఆయన పరమాత్మ, జీవాత్మకు పరమాత్మలో లయం కావడమే లక్ష్యం అన్న భావనను జగతికి చాటేదే జగద్విఖ్యాతమైన శ్రీకృష్ణుడి రాసలీల. అనంతమైన ఆ నల్లనయ్య కరుణాకటాక్ష వీక్షణాలను పరిపూర్ణంగా అందిపుచ్చుకునే భాగ్యాన్ని కలిగిస్తున్న మహత్తరమైన ఆలయంగా గెద్దనాపల్లిలోని శ్రీ సంతాన వేణుగోపాల స్వామి ఆలయం భాసిల్లుతోంది. అంతరాలయం గడపకు ఇరువైపులా స్వామివారి ద్వారపాలకులైన జయ విజయుల విగ్రహాలు కనిపిస్తాయి. స్వామివారికి విశేషార్చనలు జరిపించుకునే భక్తుల్ని అంతరాలయం వరకు అనుమతిస్తారు. గర్భాలయంలో సమున్నతమైన పీఠం మీద 5 అడుగుల స్వామివారి కృష్ణశిలా విగ్రహం ఉంటోంది. రజత మకర తోరణంలో దశావతారాల మూర్తులు కనిపిస్తాయి. స్వామి వ్యతస్థ పాదార విందుడై 2 చేతుల్లో శంఖ చక్రాలను, మరో 2 చేతుల్లో వేణువును ధరించి రజత కిరీటధారి అయి ప్రపంచం యావత్తును మాయామోహంలో ముంచెత్తే అత్యద్భుతమైన సౌందర్య రాశిగా భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తారు. స్వామివారికి ఇరువైపులా దేవేరులు కూడా గర్భాలయంలో మూల విరాట్టుతో పాటుగా కొలువై ఉంటారు. కుడివైపున రుక్మిణీదేవి, ఎడమవైపున సత్యభామాదేవిలతో కూడిన స్వామి సౌందర్యాన్ని, వైభవాన్ని, ప్రాభవాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. నఖశక పర్యాంతం స్వామివారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవస్యంలో ఓలలాడుతూ స్థానులైపోతారు. మూల విరాటు పాదాల చెంత ఆళ్వార్లు కొలువు తీరి అనునిత్యం స్వామివారిని సేవించుకుంటూ ఉంటారు. భజరే నందగోపాల హరే భజరే నందగోపాల హరే మురళీ గానలోల దూరమేల దిగిరా కృష్ణ కడలై పొంగుతున్న ప్రేమ లీల కదరా కృష్ణ అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను
ప్రధానాలయానికి కుడివైపున ప్రత్యేకమైన ఉపాలయంలో శ్రీ రాజ్యలక్ష్మి అమ్మవారు కొలువుతీరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. పద్మపీఠంపై ఆసీనురాలై అమ్మ 2 చేతుల్లో కలువు పూలను ధరించి మరో 2 చేతుల్లో వరదాభయ ముద్రలను ధరించి స్వర్ణవర్ణ శోభితమైన మకర తోరణంలో వెండి కిరీటాన్ని ముక్కెరను ధరించి సకలాభరణ భూషితయై పుష్పమాలాంకృతయై భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. ప్రతి శుక్రవారం అమ్మవారికి కుంకుమ పూజ జరుగుతోంది. శ్రావణ మాసంలో అమ్మవారికి 4 శుక్రవారాలు ఉదయస్తమాన సంధ్యల్లో కుంకుమ పూజ జరుగుతోంది. ముత్తైదువులు అమ్మ అనుగ్రహం కోసం శ్రావణ మాసంలో ఈ ఆలయానికి పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మను సేవించుకొని తరించి ఆనందమైన సౌభాగ్యాన్ని వరదానందంగా పొందుతారు. పరిపాటి మగాది పసుతా గోటి కులాదధిక తాటి ముదార ముఖ వీటి రక్సేన తనుతా కూలాతి గామి భయతూల వలిజ్వలన కీలా నిజ స్తుతి విధా కూలాహల క్షపిత కాల మరీ కుచల కీలాల పోషణ నభా కుచే జలద నీలా కచే కలిత లీలా కదంబ విపినే శూలాయుధ ప్రణతిశీలా విభాతు హృది శైలాది రాజతనయా. ప్రధాన ఆలయానికి ఎడమ చేతి వైపున గోదాదేవి ప్రత్యేకమైన ఉపాలయంలో కొలువు తీరి ఉంటోంది. సమున్నతమైన పీఠంపై గోదాదేవి నిలిచి ఉంటోంది. ఓ చేత చిలుకను ధరించి రజత ముకుటధారి అయి వైరుముడితో పట్టు పీతాంబరాలను పుష్పమాలికలను ధరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కలిగిస్తారు. ధనుర్మాసంలో 1 రోజుల పాటు అమ్మకు నిత్యం కుంకుమార్చన జరుగుతోంది. ఆలయ ముఖమండపం నుండి ఎడమవైపుగా ప్రదక్షిణ మార్గంలో ప్రధాన ఆలయం వెనుకకు వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి దేవాలయం కనిపిస్తోంది. 3 అడుగుల ఎత్తైన హరిహర తనయుడైన అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహాన్ని దర్శించుకున్న భక్తులు ఆనంద పరవశులవుతారు. మకర సంక్రాంతి పర్వదినాన స్వామివారికి మహాపడిపూజ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. పడిమెట్ల భక్తులకు ఎదురొచ్చే బంగారు స్వామి ఇరుముడులు స్పృశించి శుభమును దీవించి జన బృందముల చేరే జగమేలు స్వామి తన భక్తులనరిల్చు తప్పులకు తడబడి ఒక పక్క ఒరిగెన ఓంకారమూర్తి స్వాములందరూ తనకు సాయం కాగా ధీమంతుడై లేచే ఆ కన్య స్వామి స్వామివారికి ఎదురుగా నిలబడినప్పుడు ధ్వజస్తంభానికి ఎడమవైపున సువిశాలమైన కళ్యాణ మండపాన్ని నిర్మించారు. స్వామివారి పంచాహ్నిక కళ్యాణోత్సవాలు గోదా కళ్యాణం ఈ కళ్యాణ మండపంలోనే జరుగుతాయి. మామూలు రోజుల్లో భక్తులు తమ పిల్లలకు పెండ్లిళ్ళు జరిపించుకునేందుకు ఈ మండపాన్ని కేటాయిస్తారు. ఇక్కడ ఈ కళ్యాణ మండపంలో పెండ్లి చేసుకున్న కొత్త దంపతులు సత్సంతాన ప్రాప్తి కోసం సకలానుగ్రహం కోసం మధుపర్కాలతో స్వామిని దర్శించుకొని ఆశీర్వాదాన్ని అందుకోవడం ఇక్కడ ఆనవాయితీ. ధ్వజస్తంభానికి కుడివైపున సువిశాలమైన పుష్కరిణి ఉంటోంది. దీని మధ్యలో సువిశాలమైన మండపాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ కోనేరు వాడుకలో లేదు. ఒకప్పుడు దీనిలో స్వామివారికి తెప్పోత్సవాన్ని నిర్వహించేవారు. స్వామివారి మూల విగ్రహ ప్రతిష్ఠ ఈ ఆలయంలో పాంచరాత్ర ఆగమానుసారంగా జరిగింది. ప్రస్తుతం ఆలయంలో నిత్య పూజలు, సేవలు, కైంకర్యాలు వైఖానస ఆగమ సంప్రదాయ పద్ధతిలో జరుగుతాయి. నిత్యం ఉదయం 6 గంటలకు స్వామివారికి మేల్కొలుపు ఉంటోంది. పర్వదినాల్లో తెల్లవారుజామున 3 గంటలకే ఈ మేలుకొలుపు ఉంటోంది.
స్వామివారికి నిత్యార్చన చేసి ఉదయం 8:30 బాలభోగాన్ని నివేదన చేస్తారు. తర్వాత భక్తులకు దర్శన భాగ్యం ఉదయం 11:30 మహానివేదన సమర్పించి ఆలయం తలుపులు మోస్తారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు భగవద్ధారాధన, సాయంత్రం 6 గంటలకు నివేదన, రాత్రి 7:30 స్వామివారికి పవళింపు సేవ చేసి అయ్యవారిని నిద్రపుచ్చుతారు. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, 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 జయ కృష్ణ కృష్ణ జయ కృష్ణ కృష్ణ. గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా, అది గది గది గదిగో చూడమ్మా, మన అలికిడి వినబడితే రాడమ్మా. గోపాలకృష్ణుడమ్మా లోకాల కృష్ణుడమ్మా, అది గది గది గదిగో చూడమ్మా, మన అలికిడి వినబడితే రాడమ్మా. జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద, జయ కృష్ణ కృష్ణ హే గోవింద. గెద్దనాపల్లి గ్రామదేవత ఆంకాళమ్మ తల్లి. ఈ తల్లి చతుర్భుజి. 2 చేతుల్లో త్రిశూలము, ఢమరుకము, మరో 2 చేతుల్లో ఖడ్గము, ముక్తరాలను ధరించి స్వర్ణవర్ణ శోభలతో అలరారే కిరీటంతో సకలాభరణ భూషితి అయి అమ్మ భక్తులకు దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తోంది. ఆలయ ముఖమండపంలో గర్భాలయానికి ఇరువైపులా గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువుతీరి ఉంటారు. ఈ గ్రామంలో చాలా చోట్ల భక్తిగా ప్రజలు రామాలయాలను కూడా నిర్మించుకున్నారు. వీటిలో సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడై రామచంద్ర విభుడు అలరారుతున్నాడు. ఎక్కడ రామనామం వినిపిస్తోందో అక్కడ భక్తాగ్రేసుడైన ఆంజనేయుడు కూడా కొలువుతీరి ఉంటాడు. ఇక్కడ ఉన్న సంగర్ల రామాలయంలో భక్తాంజనేయుడి భారీ విగ్రహాన్ని కూడా భక్తులు ఏర్పాటు చేసుకొని నిత్యం కొలుచుకుంటున్నారు. ఈ ఊరిలో కలియుగంలో దత్తాత్రేయుడి అవతారంగా పూజలందుకుంటున్న షిరిడీ సాయిబాబా ఆలయం కూడా ఉంది. శ్రద్ధ, సబూరి అనే భక్తి సూత్రాలను బోధించి మానవ సేవే మాధవ సేవ అన్న సత్యాన్ని జగతికి చాటిన సద్గురువు షిరిడీ సాయినాథుడు. సకల విఘ్న వినాశకుడైన గణపతి, అమ్మలగన్నయమ్మ, రాజరాజేశ్వరీదేవి ఆలయాలు కూడా నిర్మితమయ్యాయి. పూర్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి పంతం పద్మనాభం రాజకీయ అనువంశిక వారసులైన పంతం గాంధీ మోహన్ ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. ఆలయంలో జరిగే ఉత్సవాలన్నింటినీ పంతం సీతారాం నెహ్రూ ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో పర్యవేక్షిస్తారు. ఇక ఆలయ దర్శన వేళలు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7:30 వరకు భక్తుల దర్శనార్థం తెరిచి ఉంటోంది. ప్రయాణ సౌకర్యాలు. మండల కేంద్రమైన కిర్లంపూడికి 5 కిలోమీటర్ల దూరంలో, పెద్దాపురానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గెద్దనాపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న అన్ని ముఖ్యమైన పట్టణాల నుండి నేరుగా బస్సు ప్రయాణ సౌకర్యం ఉంది. స్వామివారిని దర్శించుకున్న భక్తులు జీవితంలో సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారని భక్తుల నమ్మకం. ఈ స్వామిని దర్శించుకొని సేవించుకున్న వారికి సత్సంతాన భాగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. దీనికి ఎన్నో దృష్టాంతాలున్నాయి. గెద్దనాపల్లిలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్వామివారి అనుగ్రహంతో పుట్టిన సంతానానికి స్వామివారి పేరును పెట్టుకోవటం ఆనవాయితీ. అందువల్ల ఒక్క గెద్దనాపల్లిలోనే కాక చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిలోనూ ప్రతి కుటుంబంలోనూ కనీసం ఒక్కరికి స్వామివారి పేరు కనిపిస్తుంది.
ఇవి ఈ ఆలయం విశేషాలు. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయ విశిష్టతను గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETVLifeSpiritual లో చూడవచ్చు.